భక్తి టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేటి యువతరం చాలా బాధతో కూడి ఉంది. ఎందుకు అంటే సరైన ఉద్యోగాలు రాక, వచ్చిన ఉద్యోగాలు తమ కృషికి సత్ఫలితాన్ని ఇవ్వడం లేదనే భావనతో, పక్కవానితో పోల్చుకుని వాడు ఎక్కువ పొందుతున్నాడు నేను తక్కువ పొందుతున్నాను అనే భావనతో, మా యజమాని అంత మంచివాడు కాదండి అందుకే నేను ఇబ్బంది పెడుతుంటాడు అనేటువంటి ఒక దురభిప్రాయంతో కష్టమయంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆ దుఃఖం నుంచి, ఆ కష్టం నుంచి ఉద్ధరించబడాలంటే, వృత్తిలోనే వ్యక్తి రాణించాలంటే, పై అధికారుల నుంచి ఆనందాన్ని సాధించాలంటే ఈ పండుగ ఉంది చూశారు, దీనిలో పక్షి పూజ ప్రత్యేకం. ఏమిటా పక్షి పూజ అంటే ధాన్యపు కంకులను ఒక గుత్తిగా కట్టి దాన్ని ఆలయంలో కట్టడం, పక్షులు వచ్చి తింటూ ఉంటాయన్నమాట. లేదా పక్షులున్న చోటకి వెళ్ళి కాసిన గింజలు చల్లుతూ ఉండడం. ఇదేం చేస్తుంది అంటే చక్కని వృత్తి కల్పనను ఇస్తుంది, వృత్తిలో స్థైర్యాన్ని ఇస్తుంది. మీరు ఆ గుత్తి కట్టారనుకోండి, అక్కడ పక్షులు ఏ విధంగా ఆలోచిస్తాయో చెప్పండి. అవన్నీ పట్టుకుపోయడానికి ప్రయత్నం చేయవు కదా. ఎల్లవేళలా మనకు ఆహారం కావలసి వస్తే, ఆకలి వేస్తే అక్కడ సిద్ధంగా ఉంది అనే ధైర్యంతో ఉంటాయన్నమాట. బాగుంది కదా. అలా మనం నిరంతరం వృత్తికి సంబంధించినటువంటి ధైర్యంతో ఉండాలంటే పక్షులకు గింజలు అలా కట్టాలి గుళ్ళల్లో. అలాగే పక్షులకు ధాన్యం లేదా గింజలు వేస్తూ ఉండాలి. అలాగే సంక్రాంతి దివసం నాడు సూర్యోదయంతో ప్రారంభించి రాత్రి పరుండే వరకు మౌనంగా శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని జపించండి. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల యొక్క ప్రేమతో అభివృద్ధులను సాధిస్తారు. ఉద్యోగం లేనివారు అతి త్వరలో ఉద్యోగాన్ని సాధిస్తారు. అన్నిటికంటే ముఖ్యం ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్థైర్యం, వాటిని తప్పనిసరిగా సాధిస్తారు. శ్రీ రాజమాతంగ్యై నమః. సంక్రాంతి నాడు సూర్యోదయంతో ప్రారంభించి రాత్రి పరుండే వరకు మౌనంగా జపించండి, కార్యాన్ని సాధించుకోండి. సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా.